మూడేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పని 3 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రులు. నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ అవినీతి ఇప్పుడు అన్నారం సుందిళ్లకు పాకిందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. నియోజకవర్గాల్లో పర్యటించారు మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సంగంబండ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క బండ పగలకొడితే 25,000 హెక్టార్లకు నీరు ఇవ్వొచ్చన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బండను పగలగొట్టేందుకు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి మక్తలు సస్యశ్యామలం చేస్తామన్నారు భట్టి. 5 ఎకరాలున్న రైతులందరికీ త్వరలో రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తామన్నారు భట్టి. పైన నీళ్లున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఉత్తమ్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. త్వరలో పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ కంపెనీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితిలో భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులు సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి 3 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో బ్యారేజ్లో నీరు లేక సాగునీటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్యాములు కట్టాలి. రేపు ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఆపరేషన్ చేయాల్సిన పని మేము చేస్తే బతుకుతాడా? డ్యాములు కట్టాల్సిన ఎవరు? ఇంజనీర్లు కట్టాలి. మన రాష్ట్రంలో ఏం కాదు డ్యామ్ అవుతుందా? ఈ రోజు ఒక్క ఆలోచన లేకుండా అనాలోచితమైన కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ పరిస్థితికి వారే కారణం. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా 5 కోట్లు కేటాయించమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పొన్నం ప్రభాకర్. ప్రతి గ్రామంలో ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేస్తా అని చెప్పిన దాన్ని కూడా బాల వికాస్ వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాం. అవసరమైన సిఎస్ఆర్ నిధులు నేను నా శక్తి మేరకు చేస్తా. జిల్లా కలెక్టర్ గారు సహకారం తీసుకుంటాం. మొత్తంగా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా వేయిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనం అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు మంత్రి. పానగల్లోని తాగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. డిండి, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే తాగునీటి సమస్య వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. టోటల్ 326 crores వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా డ్రైనేజ్ ఈ రోజు కలిపి 324 కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఇదే జంక్షన్ పక్క నుంచి దాదాపు 600 crores పైన ఔటర్ రింగ్ రోడ్ నల్గొండ బైపాస్ రోడ్ కూడా నెక్స్ట్ మంత్ టెండర్ కూడా పిలుస్తున్నాం. ల్యాండ్ పోయిన వారికి కూడా 1 crore పైన ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చే విధంగా ఆ ప్రపోజల్ శాంక్షన్ చేయించాను. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క 2,34,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నెరవేర్చుతామన్నారు సీతక్క. గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు సీతక్క. 76 లక్షలతోటి దాదాపుగా ఈ 4 గ్రామాలలో సీసీ రోడ్లు మినీ ఫంక్షన్ హాల్స్ సంబంధించి గానీ అదే విధంగా ఇతర కమ్యూనిటీ హాల్స్ గానీ గుడికి గానీ మరి ఈ పనులు అయిపోగానే నెక్స్ట్ ఆ పనులకు కూడా నా వంతు నేను మొదలు పెట్టిస్తా. ఒకటేసారి 10 ఏళ్ల పనులు ఒకటేసారి కావు, తప్పకుండా మీ పనులు మొదలు పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. కేసీఆర్ చెప్పినట్లుగా పాడైంది పన్ను అయితే బాగుండేదని, ఆయన అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముక లాంటి మేడిగడ్డ అని చెప్పారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమన్నారు. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక్క మేడిగడ్డకే పరిమితం కాలేదని, ఆ జబ్బు అన్నారం సుందిలకు కూడా పాకిందని అన్నారు. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపి మేస్త్రి అనే విధంగా కేసీఆర్ వ్యవహరించారని, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి, అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త రమణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా పాడి మోసిన పొన్నం అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు.